గుడ్ ఈవినింగ్. 1987 సంవత్సరంలో నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఒక సంస్థని పార్లమెంట్లో ఒక చట్టం పాస్ చేసి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అసలు ఆ నల్సా చేసే పనులేంటి అంటే, భారతదేశంలో ఉన్న బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఈ లీగల్ సలహాలు సేవలు అందించడానికి ఏర్పాటు చేయబడ్డ సంస్థ. తద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైనా కోర్టు కేసులు ఏదైనా వచ్చినప్పుడు దానికి సంబంధించి ఖర్చు ఏమైనా ఉంటే అది పెట్టుకునే స్తోమత ఈ బలహీన వర్గాలకు ఉండదు. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? వారికి ఉచితంగా ఈ సేవలు అనేది అందించాలి. అలా సేవలు అందించడానికి ఏర్పాటు చేయబడ్డ సంస్థనే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏమిటంటే, ఈ క్రింది వాటిలో ఏ సంస్థ బలహీన వర్గాలకు ఉచిత న్యాయపరమైన సేవలు సలహాలు అందిస్తుంది? అది జాతీయ స్థాయిలో అయితే దాన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటాం. ఇక రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రంలో కూడా అటువంటి సర్వీస్ ఒకటి ఉంది. అది రాష్ట్ర స్థాయి లీగల్ సర్వీస్ అథారిటీ. అలాగే దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఈ జిల్లా స్థాయిలో ఇటువంటి లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. అయితే ఇంతే కాకుండా మనం లోక్ అదాలత్లను మనం వింటాం. లోక్ అదాలత్ వల్ల ఏం జరుగుతుంది? జనరల్గా ఒక కేసు అన్నప్పుడు రెండు వర్గాలు ఉంటాయి, ఇరుపక్షాలు ఉంటాయి. మరి ఈ ఇరుపక్షాలు ఇలాగే పట్టుపట్టుకుని కూర్చొని ఆ చిన్న కేసైనా పెద్ద కేసైనా అలా ఇద్దరూ పట్టుబడకుండా కూర్చుంటే సంవత్సరాలు అలా గడిచిపోతాయి. అందుకని లోక్ అదాలత్ ద్వారా ఏం చేస్తారంటే, ఈ చిన్న చిన్న కేసులు కానివ్వండి, పరిష్కారం కావచ్చును కానీ కానివ్వకపోతున్నారు అన్న కేసులని సామరస్యంగా పరిష్కరించుకునే పద్ధతి ఈ లోక్ అదాలత్ ద్వారా వస్తుంది. తద్వారా ఏం జరుగుతుంది? ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చి ఆ కేసును క్లోజ్ చేస్తే కోర్టుల మీద ఉన్న బర్డెన్ అనేది తగ్గుతుంది. సో అది కూడా చూసుకునే బాధ్యత ఈ నల్సాది. అయితే ఇప్పుడు దీన్ని ఈ నల్సా అంటే నేషనల్ లెవెల్లో ఉన్నదానికి కానివ్వండి, స్టేట్ లెవెల్లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీకి, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీకి ఇక్కడ ప్యాట్రన్ ఇన్ చీఫ్ అంటారు. ప్యాట్రన్ అంటే సపోర్టింగ్ అథారిటీ. అంటే నల్సా ఒక ఇన్స్టిట్యూషను, దానికి సపోర్టింగ్ అథారిటీ ఎవరు అంటే సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో భారత ప్రధాన న్యాయమూర్తి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ప్యాట్రన్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తే, రాష్ట్రాల్లో ఉండే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ప్యాట్రన్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తారు. ఇక జిల్లా విషయానికి వస్తే ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో వారు దీనికి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇంతకుముందు జస్టిస్ ఎన్వి రమణ ఉండేవారు. అయితే జస్టిస్ ఎన్వి రమణ వారిప్పుడు ప్రధాన న్యాయమూర్తి కాబట్టి, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే వారు ఈ నల్సాకు సంబంధించి ప్యాట్రన్ ఇన్ చీఫ్గా వ్యవహరిస్తారు. క్లియర్? ఎగ్జామినేషన్లో ఏదైనా అడగొచ్చు, నల్సాకు ప్యాట్రన్ ఇన్ చీఫ్గా ఉన్నది ఎవరు అని. అక్కడ 4 పేర్లు ఇస్తే ఆ 4 పేర్లలో మీరు ప్రస్తుతం ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు చూసి ఆ పేరు గుర్తించి అది పెట్టాలి. క్లియర్? పేర్లు ఇస్తే. లేదా అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని, మినిస్టర్ ఆఫ్ లా అని అలా రకరకాలుగా ఇస్తే అక్కడ కూడా మీరు జాగ్రత్తగా చూసి భారత ప్రధాన న్యాయమూర్తి అని మీరు ఆన్సర్ పెట్టాలి. ఆమె క్లియర్? అయిపోయింది కదా? అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్గా అంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్యాట్రన్ ఇన్ చీఫ్ అయ్యారు. మరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వేరే వ్యక్తి కావాలి కదా. ఆ వ్యక్తి ఎవరు అంటే మళ్ళీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి ఉంటారు. అయితే ఇటీవలే భారత రాష్ట్రపతి జస్టిస్ యు లలిత్
జ్ఞాపకం పెట్టుకోండి. జస్టిస్ యు లలిత్ వారిని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా భారత రాష్ట్రపతి నియమించడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, నల్సాకు సంబంధించి ప్యాట్రన్ ఇన్ చీఫ్ ఎవరు, నల్సాకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఆమె క్లియర్. అలాగే రాష్ట్రంలో ఉండే లీగల్ సర్వీస్ అథారిటీకి ప్యాట్రన్ ఇన్ చీఫ్ ఎవరు అన్నప్పుడు ఏం చేయాలి మీరు? రాష్ట్రంలో ఉండే హైకోర్టు, ఆ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, వారి పేరు తెలిస్తే అక్కడ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దాట్స్ ఇట్. ఆమె క్లియర్. సో దీనికి సంబంధించిన పేర్లు నేను ఒక్కసారి మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఆల్రెడీ ఈ పాయింట్స్ అన్నీ మీకు నేను చెప్పేశాను. ఇక మీకు కావాల్సింది ఏంటంటే నల్సా అంటే ఏంటి, అది ఏ చట్టం ద్వారా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, నల్సా చేసే పని ఏమిటి, ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్, బలహీన వర్గాల వారికి ఈ ఫ్రీ లీగల్ సర్వీసెస్ అందించడానికి ఏర్పాటు చేయబడ్డ ఉద్దేశించబడ్డ సంస్థ. అలాగే లోక్ అదాలత్ని ఏర్పాటు చేసి సమస్యలు ఏమైతే ఉంటాయో, వివాదాలు ఏమైతే ఉంటాయో అవి సామరస్యంగా పరిష్కరించినట్టుగా చూసేది. మరి ప్రస్తుతం ఉన్న ఈ ప్యాట్రన్ ఇన్ చీఫ్ ఎవరు? జస్టిస్ ఎన్వి రమణ గారు. వారెవరు? భారత ప్రధాన న్యాయమూర్తి. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. అలాగే ఈ రాష్ట్రాల్లో ఉండే లీగల్ సర్వీస్ అథారిటీస్కి హెడ్గా ఉండేది ఎవరు? ప్యాట్రన్ ఇన్ చీఫ్గా ఉండేది ఎవరు అంటే గౌరవనీయులైన ఆ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి, రైట్. సో ఈ పాయింట్స్ మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జ్ఞాపకం పెట్టుకోండి, రైట్. అలాగే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవలే రాష్ట్రపతి సుప్రీంకోర్టు జడ్జి అయిన జస్టిస్ యు లలిత్ గారిని నల్సాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నామినేట్ చేయడం జరిగింది. ఎవరు నామినేట్ చేస్తారు? రాష్ట్రపతి. ఎవరిని నామినేట్ చేశారు ఈసారి? జస్టిస్ యు లలిత్. ఎవరు వారు? జస్టిస్ యు లలిత్, సుప్రీంకోర్టు జడ్జ్, రైట్. వారు 2022 సంవత్సరంలో పదవీ విరమణ చేయబోతున్నారు. సో ఇటువంటి పాయింట్స్ అన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇది ఈ రోజుకు సంబంధించిన టాపిక్. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.